2025లో జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ల జట్ల మధ్య తదుపరి మ్యాచ్ తలపడనున్నాయి. ఆదివారం ఫిబ్రవరి 23న దుబాయ్లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా వెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. పాకిస్తాన్ న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఓటమితో ప్రారంభించింది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 60 పరుగుల తేడాతో ఓడిపోయారు. మరోవైపు టీమిండియా బంగ్లాదేశ్పై విజయంతో ప్రారంభించింది. మెన్ ఇన్ బ్లూ బంగ్లా టైగర్స్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. అయితే దుబాయ్ ఇంటర్నేషనల్ పిచ్ రిపోర్ట్ చూస్తే ఈ విధంగా ఉంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇప్పటివరకు 59 మ్యాచ్లు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసి గెలిచిన మ్యాచ్లు 22గా ఉన్నాయి. సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసి గెలిచిన మ్యాచ్లు 35 మ్యాచ్లుగా ఉన్నాయి. టాస్ గెలిచిన మ్యాచ్లు 28గా ఉండగా టాస్ ఓడిపోయిన మ్యాచ్లు 29గా ఉన్నాయి. టై అయిన మ్యాచ్లు 1, ఫలితం లేని మ్యాచ్లు 1. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 355 పరుగులుగా ఉంది. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ చేజింగ్ స్కోర్ 8 వికెట్ల నష్టానికి 287 పరుగులుగా ఉంది. ఇక్కడ మొదటి బ్యాటింగ్ యావరేజ్ ఇన్నింగ్స్ స్కోర్ 219 పరుగులుగా ఉంది. ఈ వేదిక ప్రకారం అధిక స్కోరింగ్ మ్యాచ్లకు ప్రసిద్ధి చెందలేదు. ఈ వేదికలో ఇప్పటివరకు జరిగిన 59 ఓడిఐలో 300 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ను 4 సార్లు మాత్రమే నమోదయ్యాయి. ఇండియా వెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ఇక్కడే జరిగింది మరియు పిచ్ బ్యాటర్లకు పెద్దగా అనుకూలంగా లేదు. ఒక దశలో బంగ్లాదేశ్ 5 వికెట్లకు 35 పరుగులతో కష్టాల్లో పడింది. కానీ చివరికి 228 పరుగులు చేయగలిగింది. ఈ స్వల్ప మొత్తాన్ని ఛేదించడానికి భారత్కు 46 ఓవర్లు పైగా పట్టింది. ఇండియా వెస్ పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్లో కూడా పెద్దగా భారీ స్కోర్ పోయే అవకాశం లేదు. ఈ వేదికలో యావరేజ్ మొదటి ఇన్నింగ్స్ స్కోర్ 219 పరుగులు మాత్రమే మరియు 250 కంటే ఎక్కువ స్కోరు సాధించడం అనేది ఛేదించడానికి చాలా సవాళ్లతో కూడుకున్న మొత్తం అవుతుంది. ఇండియా వెస్ పాకిస్తాన్ల మధ్య ఓడిఐలో హెడ్ టు హెడ్ రికార్డులు చూస్తే ఇండియా వెస్ పాకిస్తాన్ జట్లు ఇప్పటివరకు 135 మ్యాచ్లు ఆడగా అందులో భారత్ 57 సార్లు మ్యాచ్లో విజయం సాధించగా పాకిస్తాన్ 73 సార్లు విజయం సాధించింది. 5 మ్యాచ్లు ఎటువంటి ఫలితం తేలలేదు.